స్వయంభూగా వెలిసిన ఉగ్రరూప వీరభద్రస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన దుర్గాల్లో కోయిలకొండ గిరిదుర్గం కూడా ఒకటి. కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోవెలకొండ నామమే మార్పు చెంది ప్రస్తుతం కోయిలకొండగా మారింది. కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తైన గుట్టపై కోట నిర్మించారు. గచ్చుకాని మట్టిగాని వాడకుండా కోటగోడలను నిర్మించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చరిత్ర ప్రకారం 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడైన అళయరామరాయల కాలంలో ఈ కోట నిర్మించారు. తరువాత ఈ కోట వెలమరాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్టగా పిలుస్తారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి ఆలయాలున్నాయి. కోయిలకొండ సమీపంలో ఆచార్యపూర్ గుట్టపై ఉగ్రరూపంలో వీరభద్రస్వామి వెలిశారు. కాకతీయుల కాలంలో రాజులు యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధంలో ధైర్యసాహసాలు చూపాలని, విజయం సాధించాలని ఇక్కడ స్వామివారిని దర్శించుకుని వెళ్లేవారని ఆలయ చరిత్ర చెబుతోంది. ఆనాటి నుంచి నేటి వరకు భక్తులు ఇలవేల్పుగా ఈ స్వామి పూజలందుకుంటున్నారు. వీరభద్రస్వామి ఆలయం ప్రకృతి రమణీయంగా ఆహ్లాదకర వాతావరణంలో ఉంది. కాకతీయులు ఈ వీరభద్రస్వామిని తమ ఇలవేల్పుగా కొల్చేవారని ప్రతీతి. ఈ క్షేత్రానికి ఉన్న ఇంకొక విశేషమేంటంటే స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. పూర్వకాలంలో ఒక భక్తుడు చూపులేక బాధపడుతూ స్వామివారిని, స్వామి నాకు చూపు వచ్చేటట్టు చేయండి, నీ గుట్టపైకి మెట్లు వేస్తానని మొక్కుకోగా అతనికి చూపు వచ్చింది. అతను సంతోషించి గుట్టపైకి కొన్ని మెట్లు తన స్వహస్తాలతో చెక్కాడని ప్రతీతి. గుట్టపైన స్వామివారి దగ్గర గణపతి, ఉమామహేశ్వర స్వామి మరియు భద్రకాళి అమ్మవార్ల ఆలయాలు దర్శనమిస్తాయి. గుట్ట కింద దర్శన మంటపంలో స్వామివారి యొక్క పూర్తి రూప విగ్రహమును మనం దర్శించవచ్చు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులొస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామికి భక్షాలతో నైవేద్యం పెడితే కోరిన కోరికలు తీరతాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. దీంతో ప్రతి ఒక్కరూ స్వామివారికి నైవేద్యంగా భక్షాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ అద్భుతమైన ఆలయం హైదరాబాద్కు దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో, మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. యుద్ధంలో విజయాలను సాధించి పెట్టే వీరభద్రస్వామి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.